Today I thought I'd share something which is very personal favorite for all of us. Mana nostalgic feeling kuda. How we used to have canteen lo gaani, bakeries lo gaani, college lo gaani, school lo gaani, little sandwich తినే వాళ్ళం కదా. అది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. But nothing like homemade. So today I'm going to show you with whatever ingredients I have, vegetable grill sandwich ఎలా చేస్తాను చూపిస్తున్నాను. నేను 2 కిలోలు పెరిగాను కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్ ఈరోజు నాకు కాదు, నాకు ఇది కూడా నాకు చాలా ఇష్టం. చాకో బనానా వాల్నట్స్ ఓవర్నైట్ ఓట్స్ ఇది తింటూ నేను అది చేస్తాను. పొటాటో నేను 3 బంగాళదుంపలు తీసుకుని బాయిల్ చేసుకుని మ్యాష్ చేసేస్తున్నాను. అందులో these things I'm going to add. టొమాటోస్ 2 టొమాటోస్ యాడ్ చేసుకున్నాము, కట్ చేసుకుని చాప్ చేసుకుని. తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా తరగాలి. ఆబ్వియస్ శాండ్విచ్ కాబట్టి చిన్న చిన్నగానే తరుక్కోవాలి. గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు సన్నగా, అండ్ దెన్ కొత్తిమీర. దీస్ ఆర్ ది వెజిటబుల్స్ ఐ హ్యావ్ అవైలబుల్ రైట్ నౌ. అంటే ఐ హ్యావ్ క్యారెట్ అండ్ కుకుంబర్ ఆల్సో, కానీ వీళ్ళకి అది వద్దన్నారు ఈరోజు మా పిల్లలు కాబట్టి తలకాయ ఉత్తున్నారు వాడు. సారీ, my camera kid Shaurya, say hi. Hi. Actually I would prefer capsicum, shimla mirch, కానీ అది లేదు మా దగ్గర ఈసారి. సో ఓకే, సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు, ఆలుగడ్డ బాయిల్ చేసుకుని వేసుకున్నాము. అందులో మనకి టేస్ట్ అనుసారం ఉప్పు వేసుకుంటాం, పెప్పర్ అండ్ దెన్ చాట్ మసాలా. What is Papa doing? Hey, come on! So let's mix all of this. Mix it, mix it, mix it, mix it, mix it, mix it. What are you all eat? Everything on the plate, right? Kakadai kuda, kada? You eat karela also, right? No. Huh? You eat or no? Yeah. Of course you don't like it, but do you eat? Yeah. Yes. Why? Because it's healthy. Very good. పర్సనల్ ఫేవరెట్స్ ఏమైనా ఉంటే ఇందులో కాజు లాంటివి, కిస్మిస్, కొంచెం చట్పటా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, మీ ఇష్టం అండి, ఇట్స్ ఆల్ అబౌట్. సో నేను ఆ బేకరీలో క్యాంటీన్స్ లో ఎలా చేస్తారో చూసేదాన్ని కాను. ఐ రిమెంబర్ ద ఫ్లేవర్స్. So that's how I'm going to, and that's how I have discovered this recipe. The main flavor basically మనం ఎక్కడ తిన్నా ఏంటంటే butter లో toast చేయడం is the trick to get that yumminess. So let us first brown bread తో చేస్తున్నాను నేను. Because we do have milk bread, but with that I am going to show you మా అందరికి చాలా ఇష్టమైన French toast. But in a couple of days I am going to make it. And నేను కూడా ఒక కొత్త French toast ని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. It's all about your interest and your love for food and food making. So నేను కూడా ట్రై చేయబోతున్నాను. I thought we'll all learn together. ఏమంటారు? But right now we are doing vegetable sandwich. You want to go first with me? Da. Right. మోజరెల్లా చీజ్. నేను మనకి పాలు, కొంచెం వెనిగర్ అండ్ ఏ రకమైన చీజ్ చేసుకుంటామో, కాటేజ్ చీజ్, మోజరెల్లా చీజ్, పార్మిజాన్ చీజ్, ఇవన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. యూనో ఐ ప్రిఫర్ మ్యాక్సిమం క్రీమ్ చీజ్. ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి హోమ్ మేడ్. మీకు పాలు బేసిక్ ఇంగ్రీడియంట్ ఉంటే చాలు. సో ఐ షో యూ హౌ టు మేక్ దట్ ఆల్సో. సో దిస్ ఈస్ నాట్ టుడే దో, ఎప్పుడన్నా పుర్సత్గా. And we sprinkle some mozzarella cheese on the other side. Actually, cheese slice unte kuda baagundedi. That will actually keep the sandwich together.
బట్ మనకి ఉన్న వాటిలో చేసుకోవడం నేర్పిద్దాం. బికాస్ there are a lot of others out there on social media who's like, oh god, do not follow these recipes showed by the celebrities. Happy ga chesukochu. I don't know why people are so miserable. I don't know. I know pandemic times, but we are still breathing. We still have to eat. We still have to be healthy and happy in the given circumstances. మా వాడికి అసలు ఆగకపోతున్నాడు. Flip it. Please show, introduce my camera kid. How tired, ఎంత కష్టపడి. And my husband is multitasking. ఇప్పుడే ఇల్లు డస్టింగ్ క్లీనింగ్ అయిపోయి మళ్ళీ నా సేవ్ చేయడానికి వస్తారు. లోపల ఉన్నది కొంచెం ఆ మొదల చిట్లా రావడానికి కొంచెం కుక్ చేస్తాం అన్నమాట. జస్ట్ 2 minutes సిమ్కి మీడియంకి మధ్యలో ఫ్లేమ్ పెట్టి చేయాలి. ఆల్ సెట్. కెన్ యూ సీ? ఇక్కడ మామూలుగా లేదు అసలు. Please be careful. I am, don't worry. కొంచెం ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం మొజరెల్లా వేసేసుకుని we are all set and it tastes yummy. Anything with cheese I'm sure, and with lots of butter also. So try చేయండి, చెప్పండి తప్పకుండా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో. Or if you have any more suggestions, please feel free. It's all give and take, like I say. Enjoy, be happy, and stay fit. Take care of yourself. Just be happy because మనం అందరం ఇట్లా లాక్డౌన్ లో ఉన్నాం. Just staying home and make sure you keep yourself and your family as happy as possible. And do follow the rules. That's very important. Underline. Okay? So until next time, take care of yourself again. Bye bye.